నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నా వైఫ్ నా కోసం క్రీమీ పాస్తా చేసింది. ఇక దీన్ని ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో మీరు నా వీడియో లైక్ చేసి నన్ను ఫాలో చేసుకోండి. మా రెసిపీకి కావాల్సిన సామాన్ తీసుకుందాం అని చెప్పి సూపర్ మార్కెట్ కి వచ్చేసినాం. ఇడికి వచ్చి మొదలైతే పన్నీర్ ఇంకా బటర్ తీసుకున్నాం. ఇంకో ఐటమ్ కావాలి ఏదో అని వెతుకుతా అంటే దొరికింది. చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాం. ఇంకా పాస్తా తీసుకున్నాం. 1/2 ఆఫర్ ఉండే. సామాన్ అంతా తీసుకుని బిల్డింగ్ వైపు వెళ్ళిపోయినాం. అప్పటికే మా హబ్బు చెప్తా ఉంది ఈ రోజు చేసే రెసిపీ మాత్రం ఇచ్చి పడేస్తా అని. కావాల్సిన సామాన్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఓ కుక్కర్ తీసుకుని అందులో సగం నీళ్లు పోసేయండి. అందులో ఆయిల్ పోసుకొని మంచిగా ఉడకబెట్టండి. బాయిల్ అవ్వగానే పాస్తా వేసుకోండి. అందులో కొంచెం ఉప్పేసి ఓ 2 కుక్కర్ సీటీలు పెట్టేస్తే ఇలా పాస్తా రెడీ చేసుకొని పక్కకు పెట్టేయండి. ఇంకో పాన్ తీసుకొని అందులో బటర్ వేసుకోండి. ఆ బటర్ కాస్త మెల్ట్ అయినాక అందులో పాలు పోసుకోండి. ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సేపు అలా కలుపుకొని అందులో చీజ్ వేసేసుకోండి. ఆ చీజ్ మెల్ట్ అయ్యేదాకా మంచిగా కలుపుకోండి. తర్వాత పెరి పెరి మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఇంకొంచెం ఉప్పు, ఫైనల్ గా పాస్తా వేసుకొని మంచిగా కలిపేయండి. ఇలాగే ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కలుపుకోండి. ఇంకా ఫైనల్ గా ఒకసారి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఇక నా వైఫ్ నా కోసం చేసిన క్రీమీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలాగుందో. ఇక దీన్ని టేస్ట్ విషయానికి వస్తే దీన్ని మంచిగా క్రీమ్ లో ముంచుకొని తింటా అంటే కేక ఉండే అసలు. మీరు మీ ఇంట్లో ట్రై చేసుకోండి.